హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ దేశవ్యాప్తంగా త్వరలోనే వీటన్నిటి ధరలు భారీగా పెంపు అంటూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పెట్రోల్, డీజిల్ ధరలను ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గడం, గల్ఫ్ దేశాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనడం, ముడి చమురు ధరలు దిగి రావడంతో ఇంధన ధరలను త్వరలో తగ్గించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు వాహనదారులు కూడా తగ్గింపుపై భారీ ఆశలు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. ధరలను నిర్ణయించడంతో ప్రభుత్వ పాత్ర ప్రత్యక్షంగా ఏమీ లేదని, మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలే ఇంధన ధరలను నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. ఇక అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా త్వరలో తగ్గుతాయా అనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయక మంత్రి స్పందించారు. ప్రభుత్వ ప్రత్యక్ష పాత్ర లేదన్న ఆయన ఆయిల్ కంపెనీలు నిర్ణయిస్తాయని అన్నారు. భారత్లో ఇంధన ధరల పెరుగుదల అనేది ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉందన్నారు. పొరుగు దేశాల కంటే భారత్లోనే చౌకగా లభిస్తుందంటున్నారు. ముడి చమురు ధరల్లో అస్థిరత ఉన్నప్పటికీ జూన్ 2021 నుంచి జూన్ 2026 మధ్య దేశంలోనే ధరలు పెరుగుదల తక్కువగా ఉందని స్పష్టం చేశారు. అమెరికాలో పెట్రోల్ ధరలు 70.6%, జర్మనీలో 51.1%, యూకేలో 46.9% పెరగ్గా, ఫ్రాన్స్లో 59.9%, పాకిస్తాన్లో 160.6%, శ్రీలంకలో 148.6%, నేపాల్లో 75% పెరిగాయన్నారు. కానీ భారత్లో పెట్రోల్ ధర 8.1%, డీజిల్ ధర 11.5% పెరిగిందని పేర్కొన్నారు. ఇక పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్, డీజిల్పై ₹10 మేర ఎక్స్చేంజ్ సుంకాన్ని తగ్గించినట్లు కేంద్రం వెల్లడించింది. దీనివల్ల వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చగా ప్రభుత్వ పన్ను రాబడి కూడా తగ్గిందని తెలిపారు. ప్రభుత్వం ధరల్లో ఇప్పుడు ఎలాంటి కొత్త తగ్గింపును ప్రకటించలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఫిబ్రవరి 28న ఇరాన్, అమెరికా వార్ మొదలవ్వగా ఆ తర్వాత 4 సార్లు కేంద్రం ధరలను పెంచింది. ఏప్రిల్ 16న పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్పై ₹3 పెంచగా, మే 19న లీటర్కు ₹0.09, మే 15న లీటర్పై ₹4.74, డీజిల్పై ₹4.82 చొప్పున పెంచారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.